బ్యాంకుల సహకారంతో 100 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ను కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది చాలా ఈనాడు రైతు అనుకూల ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలి అధ్యక్ష. నిన్న కాక మొన్న అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా రాజకీయాలు చేస్తారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకి మద్దతు ధర రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారితో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో అక్కడ కేంద్రం ఉన్నటువంటి మన మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. అక్కడ ఉన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మద్దతు ధర ఇవ్వాలని చెప్పి, క్యాపిటల్ మీరు ఇన్వెన్షన్ కావాలని చెప్పి ఆ రోజు కోరుతా ఉండే ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయాలని, ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉంటే వాటిని అతిక్రమించి ఎన్నికల కమిషన్ మీరు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు, గుంటూరు జిల్లాలో ఈ రోజు అక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మీరు రాజకీయ ప్రక్రియ చేయడానికి వీలు లేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా, కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా అక్కడ పోయి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఎన్నికల కమిషన్ వైలేషన్ చేస్తే ఎవరిపైన కేసులు పెడుతుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అదర్స్ వాళ్ళపైన ఎన్నికల కమిషన్ కేసులు పెడితే వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధిస్తా ఉన్నాడు, మేము రైతుల కోసం వెళ్ళాం, మీరు రైతుల కోసం వెళ్ళారా, రైతుల కోసం డ్రామాలు ఆడుతున్నారా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో రైతాంగానికి ఉందనడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. ఈరోజు 11,000 మిర్చి రైతుకి 11,781 రూపాయలు క్వింటాకి మద్దతు ధర ఇచ్చి మేము కొనుగోలు చేస్తాం అని చెప్పి ఈరోజు కేంద్రం ప్రకటన చేసింది అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం రైతుగా అండగా నిలుస్తుంది అనడానికి ఇంతకన్నా ఇంకేం సంకేతం కావాలి అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలు రైతులకి ధాన్యం కొనుగోలులో బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు అధ్యక్ష. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే వచ్చిన నెల రోజుల్లోనే 1,600 కోట్ల రూపాయలు కూడా రైతులకు చెల్లించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు అంతే కదా అధ్యక్ష, ఈరోజు రైతాంగానికి ఆనాడు ఏదైతే మెకనైజేషన్ 2014-19లో మెకనైజేషన్ ఎంతో బాగా చేసినటువంటి ప్రభుత్వం గడచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కటంటే ఒక్క రైతుకైనా ఒక ట్రాక్టర్ ఇచ్చారా అధ్యక్ష? లేదా ఒక డ్రోన్ ఇచ్చారా అధ్యక్ష? ఈరోజు రైతాంగానికి మళ్ళీ అన్ని కూడా మెకనైజేషన్ లో ఏమేమి రైతులు ఏవైతే కోరుకుంటున్నారో ఆధునిక వ్యవసాయ పనిముట్ల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈరోజు టెక్నాలజీ ద్వారా వ్యవసాయం పెట్టుబడులు తగ్గించి వ్యవసాయం ఇంకా దిగుబడులు పెంచి లాభసాటిగా మారాలనేటటువంటి ప్రయత్నంలో ఈరోజు మెకనైజేషన్ కూడా చేస్తున్నారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాలు మెకనైజేషన్ లో మీరు కేటాయించిందెంత, మీ ఖర్చు పెట్టిందెంత? ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలల్లోనే మెకనైజేషన్ కి కేటాయించిందంత, ఖర్చు పెట్టిందంత ఒక్కసారి చర్చకి రమ్మరండి అధ్యక్ష. కానీ రైతుల దగ్గర పోయి మొసల కన్నీరు కారిస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాటకాలని రైతులు హర్షించారని చెప్పి ఈ సభ ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మరి ఒక్కసారి చేపల ఉత్పత్తుల అధ్యక్ష మనం 2014-19లో అగ్రస్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనమే ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం అధ్యక్ష. అలాగే ఈరోజు అధ్యక్ష నిజాంపట్నంలో మనం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఏదైతే ఆక్వా పార్క్ ఉందో అధ్యక్ష,
ఈ రాష్ట్రానికి 2,300 కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ రాష్ట్రానికి ఇచ్చింది అధ్యక్ష. 2,300 కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది కనీసం 600 కోట్లు కూడా లేదు అధ్యక్ష. ఆక్వా రంగం కోసం, అలాగే ఫిషింగ్ జట్టీల నిర్మాణం కోసం అనేక పథకాలను జోడించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆక్వా రైతులను నట్టేట ముంచి కనీసం ఆక్వా పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కనీసం ఆక్వా పార్కును కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆక్వా పార్కును కూడా దాని నిర్మాణాన్ని చేపట్టారు అధ్యక్ష. అంటే అన్ని రంగాల్లో కూడా వ్యవసాయ అనుబంధ రంగాల్ని సర్వనాశనం చేసి ఈరోజు మొసల కన్నీరు కారుస్తున్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష, జగన్ రెడ్డి గారి ప్రభుత్వం 84,724 మంది రైతులకు 1,674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పెట్టారు అధ్యక్ష. ఖరీఫ్ సీజన్ అధ్యక్ష 5.24 లక్షల మంది రైతులకు 7,555 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం నేను ఖరీఫ్ సీజన్లో అధ్యక్ష. రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే రైతుల దగ్గర ఎవరి దగ్గర అయితే ధాన్యం సేకరిస్తున్నారో ధాన్యం సేకరణలో 48 గంటలు కూడా కాదు అధ్యక్ష, 24 గంటల్లో కూడా రైతులకు డబ్బులు చెల్లించినటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈ రోజుకి ఎక్కడ బకాయిలు లేవు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టిపోయాడు అధ్యక్ష. ఇది ఆయన రైతు కోసం మాట్లాడుతున్నాడు అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైద్యం, ప్రకృతి సేద్యం, ఈ ప్రకృతి సేద్యాన్ని కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజుకి 10 లక్షలు ఉన్నటువంటి ఎకరాలని రాబోయే రోజుల్లో 50 లక్షల ఎకరాల వరకు ప్రకృతి సేద్యాన్ని చేయాలి, విస్తరించాలనే లక్ష్యాలను పెట్టుకున్నారు అధ్యక్ష. మన గోల్స్ ఏంటంటే అధ్యక్ష, రాష్ట్రంలో వ్యవసాయాన్ని పెంచాలి, వ్యవసాయం అనుబంధ రంగాలన్నింటినీ పెంచాలి, తద్వారా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, ప్రతి ఒక్క రైతుకి తలసరి ఆదాయం పెరగాలి. ఈరోజు మన లక్ష్యం వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగానే ఈరోజు మన వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2047 నాటికి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం 54 లక్షలుగా రావాలనేది ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఉద్యానవనాలు 1,50,000 మంది రైతులకి ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం అందించి ఈరోజు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష మన రాష్ట్రంలో బొప్పాయి, అలాగే అరటి, ఈరోజు మన రాష్ట్రంలో ఒక రైతుకి ఒక్కొక్క ఎకరానికి కొన్ని లక్షల ఆదాయం వచ్చింది అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో. వీటన్నిటికీ కారణం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు హార్టికల్చర్ క్రాప్స్ లో కూడా ఎక్కువ ఆదాయం, ఈరోజు రికార్డు ఆదాయం సంపాదించినటువంటి పరిస్థితి ఈనాడు రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అలాగే మనం డ్రాగన్ ఫ్రూట్, అరటి, నారింజ వంటి పండ్ల సాగుల్లో మనం అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేటటువంటి విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించే పరిస్థితి ఈనాడు కొనసాగుతూ ఉంది అధ్యక్ష. అందుకని ఈరోజు వ్యవసాయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలానే రెవెన్యూ అధ్యక్ష, ఈరోజు మన రెవెన్యూ విభాగం చూసుకుంటే అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, శాసనసభ్యులకు అందరికీ కూడా మొట్టమొదటి వచ్చే ఫిర్యాదులు, అధిక సంఖ్యలో వచ్చే ఫిర్యాదులు ఏంటి అధ్యక్ష? వాళ్ళ రెవెన్యూ సమస్యలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది ప్రజలు మా భూములు ఈ రీసర్వే ద్వారా ఎక్కడికి పోయాయో తెలియడం లేదు,
మా జిరాయితీ భూముల్ని 22లో పెట్టారు, మరి మా భూముల్ని మేము అమ్ముకోనివ్వకుండా చేశారు, రికార్డులను తారుమారు చేశారు, మా భూముల్ని ఆక్రమించారు అని నిత్యం కొన్ని లక్షలాది దరఖాస్తులు, వేలాది దరఖాస్తులు ప్రతిరోజు వస్తున్నాయి అధ్యక్ష. ఈరోజు దాన్ని చేయడం కోసం, నివారణ చేయడం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆర్భాటంగా నేను రీసర్వే చేస్తున్నాను, ఆ రీసర్వేలో ఇచ్చినటువంటి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ అధ్యక్ష. ఆ రీసర్వే రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి గారి పేరుంది అధ్యక్ష. అంటే తన పేర్ల కోసం, ప్రచారం కోసం తప్ప, ఆర్భాటం తప్ప కనీసం రీసర్వేని నిర్వీర్యం చేశారు అధ్యక్ష. దానివల్ల ఈరోజు లక్షలాది ప్రజలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అందుకని మళ్ళీ ఈ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి ప్రజా సమస్యలు అన్నిటినీ కూడా, రెవెన్యూ సమస్యలు తీసుకొని వాటిని పరిష్కార మార్గానికి అన్వేషిస్తా ఉన్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఈరోజు మనం రెవెన్యూ సమస్యల నిర్వహణ ద్వారా ఈరోజు మళ్ళీ రీసర్వేలో ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వాటిపైన అన్నిటిపైన కూడా దృష్టి పెట్టింది అధ్యక్ష. ఇంకా ఈ ప్రభుత్వం కొన్ని పాత నిర్ణయాల్ని పునఃసమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా తగిన సూచనలు కేంద్ర యంత్రాంగానికి పంపించవలసి ఉన్నటువంటిది ఉంది అని చెప్పి కూడా మీ ద్వారా ఈరోజు ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఫైనాన్స్ అధ్యక్ష, మనం ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం ఒక్కసారి మనం చూస్తే అధ్యక్ష, లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారయ్యా రాష్ట్రానికి అభివృద్ధి అంటే ఒక్క రోడ్డుకి ఒక గుంత పొడ్చలేదు అధ్యక్ష. లేదు ఎక్కడైనా రోడ్డు పక్కన జంగిల్ క్లియరెన్స్ చేయించలేదు అధ్యక్ష. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు అధ్యక్ష. ఎక్కడా కూడా వ్యవసాయానికి కనీసం రైతులను ఆదుకున్న పరిస్థితే లేదు అధ్యక్ష. మరి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి వచ్చిన లక్షల కోట్ల ఆదాయం, అప్పులు లక్షల కోట్లు ఉంటే మరి ఈ ఆదాయం అంతా ఎవరి జోబుల్లోకి వెళ్ళింది అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు, ఆ ప్రభుత్వ పెద్దలకు వేలాది కోట్ల రూపాయలు, ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు వారి జోబులోకి వెళ్ళాయి అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, మీరు 1,36,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టారు. ఎంత దౌర్భాగ్యం అంటే అధ్యక్ష, ఒక పక్కన అప్పులు తీసుకొచ్చారు, ఒక పక్కన రాష్ట్ర ఆదాయం ఉంది. కానీ గడిచిన 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి అధ్వాన పరిస్థితిలో ఆనాడు రాష్ట్రం ఉంది అధ్యక్ష. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా అప్పులు ఇచ్చిన, వారసత్వంగా బిల్లులు పెండింగ్ పెట్టించిన 1వ తారీఖు నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం 1వ తారీఖు నాడే ప్రతి ఒక్క ఉద్యోగికి జీతాలు చెల్లిస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష. మీరు ఒక్కసారి పరిశీలించండి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల బకాయిలు 32,000 కోట్ల అధ్యక్ష. ఉద్యోగస్తుల బకాయిలు. మరి మొన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 6,000-7,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే పనులు చేశారో చేసిన పనులకి పెండింగ్ బకాయిలు ఇప్పటికీ ఈ ప్రభుత్వం 27,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. అంటే ఎక్కడికి వెళ్ళాయి ఈ ప్రజాధనం? ఏ రూపంలో వెళ్ళింది ఈ ప్రజాధనం? ఎవరి జోబుల్లోకి వెళ్ళింది ఈ ప్రజాధనం? దీనిపైన కూలంకషమైన విచారణ జరగాలనేటటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఒకప్పుడు మనం 2014-19 సంవత్సరాల అధ్యక్ష భారతదేశంలోనే ఆర్థిక సూచిలో 3